యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 475Di భూమిపుత్ర ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే మహీంద్రా 475Di ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్తో పాటుగా ఫుల్ సెట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాలీ, రోటావేటర్, ఫుల్ వీల్స్, కల్టివేటర్ అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి అయితే కండిషన్ పరంగా వర్కింగ్ కండిషన్లో మంచి కండిషన్లో అయితే ఉంది. మనల్ని చాలామంది అయితే మహీంద్రా ట్రాక్టర్ ఫుల్ సెట్తో అమ్మకానికి తీసుకురామని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ ట్రాక్టర్ అయితే అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి. 2018లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకొని 6 నుంచి 7 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది. 2019లో బండికి అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసి ముందుకు సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఈ బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయి. అలాగే ట్రాలీ యొక్క టైర్లు కూడా మంచి నీట్ కండిషన్లో అవి కూడా 70%గా ఉందని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ, రోటావేటర్, కల్టివేటర్, ఫుల్ వీల్స్ మొత్తం సెట్ అయితే అమ్మకానికి అయితే ఉంది. రోటావేటర్ కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. ఈ బ్లేడ్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఫుల్ వీల్స్ కానీ ట్రాలీ కానీ అంత వర్కింగ్ కండిషన్. ట్రాలీ హైడ్రాలిక్ కూడా మంచి కండిషన్. ట్రాలీ యొక్క టైర్లు వచ్చేసరికి టైర్లు కూడా 70%గా లైఫ్ అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ని మాత్రం ఎక్కువ యూస్ కూడా చేయలేదు. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే ట్రాక్టర్ని వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్ ఏరియాలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించారు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,90,000 మాత్రమే చెప్తున్నారు. ట్రాక్టర్తో పాటు అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో కలిపి 5,90,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో కలిపి 5,90,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు కూడా. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.